కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని మండల అధ్యక్షుడు గోగూరి నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోగూరి నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ పేదలు, రైతులు, విద్యార్థుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గౌరవ సర్పంచులు, గౌరవ పెద్దలు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినట్టు పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ అనేది జయంతి జరుపుకోవడం బాగా మంచి శుభపరిణామం. కానీ ఆయన చనిపోవడం మన రాష్ట్రానికి దురదృష్టకరం. ఆయన ఏంటంటే రాజశేఖర రెడ్డిని పరిపాలన అంటే ఏంటిదో చూపించిన ముఖ్య నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి. అసలు ఎలా చేయాలో పరిపాలన, ప్రజలకు ఎలా బాగోగులు చూడాలి, ఎలా అదైతే చేస్తామో బాగుంటారో అలానే చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆరోగ్యశ్రీయే కానీ, కుయ్యి అని 108 కానీ, 104 కానీ, ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. రైతు రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్తే కానీ, ఈరోజు ప్రజలకు వైద్య, విద్య, ఉద్యోగాలు అన్నీ సమకూర్చినటువంటి వ్యక్తి. అసలు బడుగు బలహీన వర్గాలకు ఎలా అయితే నా ప్రజలు సుభిక్షంగా ఉంటారో అని తెలుసుకొని రాత్రంతా ఆలోచన చేసి ప్రొద్దున 5 గంటలకే ఎక్కడ ఎమ్మెల్యే గారి కంటే ఎమ్మెల్యే గారికి, గ్రామ సర్పంచ్ అంటే సర్పంచ్ గారికి ప్రొద్దున 5:30కే ఫోన్ చేసిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పెట్టిన స్కీమ్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కూడా అదే పద్ధతిలో మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్న రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే ప్రజా పరిపాలన చేసిండో అలానే ప్రజా పరిపాలన చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మన చొప్పదండి కాన్స్టిట్యున్సీలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా ఈరోజు ప్రతిపక్షాలకు ధీటుగా అభివృద్ధి అనేది చూపించి అందరికీ మనం అంటే ఏంటిది, మనం అభివృద్ధితోనే మనం ప్రతిపక్షాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వైద్య, ఉద్యోగం, ఇందిరమ్మ ఇండ్లే కానీ, గృహజ్యోతే కానీ అందరికీ ఎవరైతే ఇమీడియట్ అంటే ఇట్లా అనగానే స్పందించిన నాయకుడు మన మేడిపల్లి సత్యమన్న. అటువంటి మేడిపల్లి సత్యమన్న నాయకులం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి తీసుకొద్దాం. రాజశేఖర రెడ్డి గారి ప్రజా పరిపాలన ఎలా ఉన్నదో ఆ పరిపాలన అలానే నడిపించుకుంటూ మనం మన తోటి గ్రామాలలో కూడా మనం మనతోని సాయం చేసిన సాయపడేంత సాయపడుకుంటూ ప్రజల్లోతోని మమేకమై మనం కష్టపడి పనిచేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ